యూకే గానీ ఇలాగా కొన్ని అక్రమ దేశాలు అంటే వలసదారుల్ని శాశ్వత అక్రమ వలసదారుల్ని తరుగుతున్నాయి. ఇది సక్రమం కదా. అవును, ఇది లేకపోతే వాళ్ళు బతకలేరు. అదే అమెరికా బతికేదే ఇట్లా వలసలు వచ్చిన వాళ్ళ మీద. అదే లేకపోతే లోకలోడికి $100 అయితే మనోడికి $30 ఇస్తే ముసుగు పని చేస్తాడు. అవును. కాబట్టి మనకి అవకాశం, మనకంటే తక్కువ పని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి టెక్నికల్గా మన బ్రెయిన్స్ కొంచెం ఎక్కువ ఇండియన్స్, అందుకని వాడుతుంటారు అంతే. అంటే ఇండియా నుంచి వెళ్లే వాళ్ళ మీద ఏమీ లేవా కొత్తగా ఏదో అక్కడున్న 18,000 మంది ఎవరో అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మెక్సికో నుంచి, అట్లా దొంగదారులు. వాళ్ళని వెనక్కి పంపిస్తారు, మిగతా వాళ్ళందరినీ మళ్ళీ అధికారికంగానే తీసుకుంటారు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. రైట్, ఓకే. చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే దేశంలో మొత్తం దావోస్ పర్యటన ప్రధానంగా అంతర్జాతీయ వేదిక మీద ఏం తీసుకొచ్చారు, ఏం సాధించారంటే ఫస్ట్ టైం ఒక రకంగా ఆయన లెసన్ నేర్చుకున్నారా నిజంగా బాబు గారు, లేదంటే ఒక ఫెయిల్యూర్ ని మూటగట్టుకు